ఈనాడు మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, అదేవిధంగా ఆయన వల్ల మనందరం కూడా మన జీవితాలను మార్చుకోవడానికి అలాంటి మంచి యొక్క అవకాశాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధిలో ఉన్న మనందరం కూడా ఆయన మన జీవితాలలోకి ఆహ్వానించుకుంటూ మన జీవితాలన్నిటినీ కూడా ఆయన ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించాలని కోరుకుందాం. పరిశుద్ధాత్మ ప్రభు ఏ విధంగా ఈ రోజు మనకు వచ్చి ఉన్నాడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రభువు ద్వారా మన జీవితాలను నడిపించుకుంటూ మన జీవితంలో ఎనభై వెలుగునంతటినీ కూడా దయచేయాలని, అదేవిధంగా మన జీవితంలో పరిశుద్ధాత్మ ప్రభువును ఆహ్వానించుకుంటూ ఉన్నాం. ఒక పరిశుద్ధాత్మ గీతాన్ని పాడుతూ ఉన్నాం. పాట నంబర్ 526, సాంగ్ నంబర్ 526.
మహిమను నింపే పవిత్రాత్మ దిగిరావా. ఓ పౌర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మన మధ్యలో ఉన్న కృత సర్వేశ్వరుని వేడుకుంటూ ఉందాం. రెండు చేతులు జోడించుకొని మనందరం కూడా ఆ యొక్క కృత సర్వేశ్వరునికి కృతజ్ఞతలను ఆరాధనను అర్పిస్తూ ఉందాం. కృత సర్వేశ్వరుడు మనందరికీ కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుని మన మధ్యకు ఇచ్చి ఉన్నాడు. ఏ విధంగా అయితే తను మోక్షారోహణం అవుతూ ఉన్న సందర్భంలో శిష్యులకు పవిత్రాత్మను ఇచ్చి ఉన్నాడు, మనందరి మధ్య కూడా పవిత్రాత్మను వేయించేస్తూ ఉన్నాడు. అలాంటి పవిత్రాత్మ ద్వారా కృత సర్వేశ్వరుని ద్వారా మనందరం కూడా తండ్రి అయిన దేవుడిని తెలుసుకోవాలి. తండ్రి అయిన దేవుడు మనందరికీ సృష్టికర్త. ఆయన మనందరినీ కూడా సృష్టించి మనం ఏ విధంగా అయితే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తూ ఉన్నాము. దేవుడు మట్టిని తీసుకుని ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలో తన యొక్క ఆత్మను నింపి ఉన్నాడు. మనందరికీ కూడా ఆయన ఆత్మను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మను మనందరం కూడా మళ్ళీ తిరిగి దేవుని యొక్కకే చేస్తూ ఉండాలి. ఆ దేవుని యొక్కకి చేర్చే ఈ యొక్క ఆత్మను ఎంతో పరిశుద్ధాత్మ ద్వారా మనము చేర్చాలి. క్రీస్తు ప్రభు ద్వారా మనము చేరుస్తూ ఉండాలి. అలాంటి యొక్క ఆత్మను ఎటువంటి పాపాలలో పడనీయకోకుండా, అదేవిధంగా ఎటువంటి ఈర్ష, ద్వేషం, మరి ముఖ్యంగా ఎటువంటి పాప కలంకాలు లేకోకుండా మళ్ళీ తిరిగి మనందరం కూడా ఆ యొక్క దేవునికి అర్పిస్తూ ఉండాలి. ఈ యొక్క జీవితంలో మనం ప్రయాణిస్తూ ఉండగా ఈ యొక్క జీవిత ప్రయాణంలో మనందరం కూడా అలసిపోయి సొలసిపోయి ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఒక్కొక్కసారి శిథిలమైపోతూ ఉంటాం. అలాంటి సమయంలోనే నీ దేవుడు నా దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో బిడ్డ, నేను నిన్ను సృష్టించిన దేవుడను. నేను ఎప్పుడూ కూడా నిన్ను ఎడబాయను, చేయక విడువను. నిన్ను ఎప్పుడూ కూడా నేను ఒంటరి వాడిని చేయను. కానీ నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, ఒక అడుగు ముందుకు వేసి తండ్రి నీ కుమారుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి, ఏ విధంగా అయితే తప్పైన కుమారుడు తన తప్పును తెలుసుకుని తన తండ్రి వద్దకు తిరిగి వెళుతూ ఉంటాడు, మనము కూడా మన యొక్క తప్పును తెలుసుకుంటూ ఆ తండ్రి వద్దకు తిరిగి వెళుతూ ఉంటే తండ్రి 1000 ఆనందాలతో మన అందు 100 అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నట్లయితే తను అన్నీ కోల్పోయాను అనుకుని నిస్సహాయంతో ఎప్పుడైతే తను బాధపడుతూ ఉండగా ఒక్కసారిగా తను ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఒక్కసారి తన తండ్రి గురించి ఆలోచిస్తుంటూ ఉన్నాడు. అదే మనము కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, ఏమి తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి మనము ఒక్క నిమిషము మన దేవుని యందు ఆలోచించుకుంటూ ఉంటే మన దేవుడు తన 2 చేతులను కూడా చాచి మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఏ విధంగా క్రీస్తు ప్రభువు శిలువ పైన తన 2 చేతులను చాచి ఇదిగో నేను ఇంతగా ప్రేమిస్తున్నానని మనందరికీ చూపెడుతూ ఉన్నాడు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు కూడా తన 2 చేతులను చాచి ఇదిగో బిడ్డ నా దగ్గరికి రాని పిలుస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనం మన యొక్క తప్పిదములను తెలుసుకొని ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నట్లయితే ఏవైతే మన జీవితంలో కోల్పోతూ ఉన్నామో అవన్నీ తిరిగి కూడా మళ్ళీ పొందుతూ ఉంటూ ఉన్నాము. ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడే కాదు, మనం యోబు గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాము. యోబు తన కుమారులను, తన ఆస్తులను, తన పాడి పంటలను మొత్తం కూడా కోల్పోతూ ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా దేవుని దూషించలేదు, దేవుని నామం వ్యర్థంగా చేయలేదు. అదే మనము కూడా మన జీవితంలో పాటి
పాటిస్తూ ఉంటే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడూ కూడా దేవుని దూషించుకోకుండా దేవుని నామాన్ని వ్యర్థంగా పలకకుండా మనందరము కూడా ఆయనపై విశ్వాసం ఉంచి ముందుకు నడుస్తూ ఉంటే మళ్ళీ తిరిగి ఏ విధంగా అయితే తన సర్వ ఆస్తిని పొందుతూ ఉంటాడు, మనము కూడా దేవుని నామంలో తిరిగి సర్వాన్ని పొందుతూ ఉంటాం. మనందరం ఏదో ఒక స్థితిలో నిస్సహాయంతో ఎవరో సహాయం చేస్తూ ఉంటారని ఎదురు చూస్తూ ఉండే సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేనున్నాను రమ్మంటూ ఉన్నాను. మన జీవితానికి ఎంతో గొప్ప వాక్యం ఈనాడు మన ఎదురుగానే ఉంటూ ఉంది. ఆ యొక్క వాక్యం గురించి మనందరము ఎంతగానో తెలుసుకోవాలి. ఆ యొక్క భాగ్యం ఎవ్వరికి కూడా రాదు. అనేక మంది ఈ యొక్క భాగ్యం తెలియక అందరూ కూడా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి వారి జీవితం వారి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అని చెప్పుకుంటూ ఎందరో అనేక విధాలుగా తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారందరి కోసం కూడా మనం ఈనాడు ప్రార్థన చేస్తూ ఉండాలి. మన దేవుడు జీవం కల దేవుడు, మనందరికీ కూడా నిత్య జీవితాన్ని ఒసగడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి దేవుడు ముందు ఉన్న మనందరము కూడా మనం ఒక్కసారిగా మన జీవితాన్ని వెనక్కి తిప్పుకుంటూ చూడాలి. మన జీవితంలో అనేక కలాకాలు ఉండవచ్చు, అనేక బాధలు ఉండవచ్చు, అనేకమైనవి ఉండవచ్చు. కానీ దేవుడిని విడనాడకుండా ఉండాలి. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కలహాలు ఉన్నా, ఏది ఉన్నా కూడా దేవుడిని వెతుకుతూ వెళుతూ ఉండాలి. ఏ విధంగా అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోసం మొరపెట్టుకుంటూ ఉన్నాడు, మనము కూడా ఈనాడు మన ఎదురుగా ఉన్న దేవుని కోసం మొరపెట్టుకుంటూ ఉన్నాం. ఆయన అడుగుతూ ఉన్నాం, మన జీవితాలను వెలిగించమని, చీకటి మారిపోయిన మన జీవితాలకు ఒక వెలుగుమని, ఏ దిక్కులో వచ్చని మన జీవితాలకు ఒక మార్గంగా నడిపించమని అడుగుతూ ఉన్నాం. ఈనాటి ప్రపంచంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తనను విడిచిపెట్టి దూరంగా నడుస్తూ ఉంటూ ఉన్నారు. అలాంటి వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక పక్క అందరూ కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతూ పాపం చేస్తూ ఉంటే, మరి ఒక పక్క ఆయన అనేక అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. మనందరికీ కూడా ఇంకా నేను ఉన్నాను అని మనందరికీ కూడా ఆయన తన అద్భుతాల ద్వారా ఎప్పుడూ కూడా మనందరినీ ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే మన పక్క రాష్ట్రంలో కేరళలో తుఫానుతో, అదేవిధంగా వరదలతో ఎంతోమంది చనిపోయి ఉన్నారు. కానీ అదే రాష్ట్రంలో ఒక చిన్న పిల్ల దగ్గర దేవుడు దివ్య ప్రసాదం తన శరీర రక్తములుగా మార్చి ఉన్నాడు. ఈ విధంగా ఈ యొక్క ప్రపంచానికి ఆయన నేను ఉన్నాను అని మనందరికీ కూడా తెలుసు, మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాంటి జీవము గల దేవునికి మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మరి ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో జరిగిన యొక్క సంఘటన గురించి మనందరం కూడా ప్రార్థన చేస్తాం. ఎంతోమంది చనిపోయి ఉన్నారు. చనిపోయిన అందరినీ కూడా ఆయన తన యొక్క రాజ్యంలోనికి చేర్చుకుని వారి పాపాలను క్షమించి తనతో పాటు ఆ రాజ్యంలోకి తీసుకువెళ్ళి ఆయనను స్తుతించి ఆరాధించి కీర్తించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలే వారికి ఆధారాలు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం నమ్మేది చనిపోయిన వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఈ యొక్క లోకంలో వారు తెలుసో తెలియక చేసిన పాపం అన్నిటిని కూడా దేవుడు క్షమిస్తాడని తెలుసు. మనం నమ్ముతూ ఉన్నాం. అలాంటి గట్టి నమ్మకాన్ని ఈనాడు దేవుని ఉంచుకుంటూ ఉన్నాం. దిగ ప్రసాదం వహించేసిన ప్రభువుకి వారి గురించి మొరపెడుతూ ఉంటూ ఉంటాం. వారందరి పాపాలను క్షమించి అదేవిధంగా ఆయన వారందరినీ కూడా తన రాజ్యంలోకి చేర్చుకుని దూతలతోనూ పునీతులతోనూ ఆయనను స్తుతించి
ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుందాం. అదేవిధంగా ఆ యొక్క వరదల్లో అనేక మంది తమ ఆస్తులను కోల్పోయి ఉన్నారు. అనేక మంది ఒంటరి వారై ఉన్నారు. తల్లిని పోగొట్టుకొని, తండ్రిని పోగొట్టుకొని, వారి యొక్క బంధువులను పోగొట్టుకొని, కొంతమంది ఎవరో ఏదో తెలియకోకుండా ఏదో విధంగా ఉంటూ ఉన్నారు. వారందరికీ కూడా మన దేవుడే తండ్రిగాను, తల్లిగాను, సోదరుడుగాను నడిపించమని, ఆయన వారికి సహాయం చేయమని, ఆయన వారికి వెలుగై ఉండి వారి జీవితాన్ని వెలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, మన కుటుంబంలో ఎవరైనా పోతే ఎంతో బాధపడుతూ ఉంటూ ఉంటాం. అలాంటి బాధ వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉంటూ ఉన్నారు. అలాంటి వారి కోసం మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మన జీవితంలో మనం చేయవలసిందల్లా ఒకటి, మనకంటే ఇతరుల కోసం ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇతరుల కోసం ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటామో, నమ్మకంతో, విశ్వాసంతో చేసిన ప్రార్థనలన్నీ కూడా పూల సువాసన వలె, అదే విధంగా ఇప్పుడు మనం వేసిన యొక్క ధూపం వలె దేవుని పాదాల చెంత చేరుతూ ఉంటాయి. అలాంటి పాదాల చెంత చేరిన ప్రతి దాన్ని కూడా దేవుడు తన యందు చేర్చుకుంటూ ఉంటాడు. ఆ విధంగా మనము కూడా గట్టి నమ్మకంతో, గట్టి విశ్వాసంతో ఇతరుల కోసమే కాకుండా మన కోసం కూడా ప్రార్థన చేసుకున్న నాడు మనందరం కూడా మన జీవితంలో అనేక అద్భుతాలను చేస్తూ ఉంటాం. అలాంటి యొక్క నమ్మకము, విశ్వాసాన్ని ఈనాడు ఈ యొక్క దివ్య ప్రసాదం ముందు కనపరుస్తూ ఉన్నాం. కేరళలో చూసిన విధముగా ఆయన తన యొక్క ఈ యొక్క అప్పము తన శరీర రక్తములుగా మారిన విధముగా అనేక చోట్ల అనేక విధాలుగా ఈ యొక్క అప్పము శరీర రక్తములుగా మారుతూ ఉంది. చరిత్రలో చూసుకున్నట్లయితే ఎన్నో విధాలుగా మనకు చెబుతూ ఉంది. ఈ యొక్క అప్పము క్రీస్తు యొక్క శరీర రక్తాలుగా మారింది. అలాంటి యొక్క శరీర రక్తాలను స్వీకరించే మనందరము కూడా ఒక్కసారిగా మనం కళ్ళు మూసుకొని ఆయన చెంత ఉన్న మనందరం కూడా ఆయనను ధ్యానించుకుంటూ ఉందాం. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చాలా చోట్ల వరదలు వచ్చి అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటూ ఉన్నారు. వారందరి కోసం కూడా ప్రార్థిస్తూ ఉంటాం. ఈనాడు నదులన్నీ ఏరులై పారుతూ ఉన్నాయి అంటే ఎంతగానో కురిసిన వర్షాలకు గాను, మరి ముఖ్యంగా ఆ యొక్క వర్షపు నీటి అంతటి కూడా తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళని అల్లకల్లోలం చేస్తూ ఉంది. చాలామంది పనులకు వెళ్ళకోకుండా, ఏమి తెలియకోకుండా వారి జీవనాన్ని సాగిస్తూనే ఉంటూ ఉన్నారు. నాకైతే తెలియదు కానీ 3 వారాలు బట్టి ఎడతెప్పని వాన ద్వారా ఎటువంటి పనులకు వెళ్ళకోకుండా అనేక మంది ఉంటూ ఉన్నారు. వారందరికీ కూడా ఆ యొక్క దేవాది దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ యొక్క దివ్య ప్రసాదంలో వేయించేస్తున్న ప్రభువు వారందరినీ కూడా సహాయం చేసి వారికి ముందుండి నడిపించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉంటాం. జీవితంలో ప్రతి మనిషి చేసే తప్పిదముల ద్వారా, అదేవిధంగా జీవితంలో తను చేసిన పుణ్యాల ద్వారా మనిషి దేవునికి దగ్గర అవుతూ ఉంటాడు. పాపాత్ముల కోసం వచ్చిన క్రీస్తు ప్రభువు మనం ఎప్పుడైతే పాపాలను తెలుసుకుని మళ్ళీ ఆయన దగ్గరకు చేరుతూ ఉంటామో, మనం ఆయన మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటూ ఉంటాడు. తన తండ్రి దగ్గర మనందరి గురించి కూడా ఎంతో గొప్పగా వివరిస్తూ ఉంటాడు. అలాంటి క్రీస్తు ప్రభువు సన్నిధిలో ఉన్న మనం మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకుంటూ, మన కుటుంబాల గురించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన దీవెనలను, వరములను కురిపించమని, ఆయన యొక్క అనుగ్రహాలను మన కుటుంబాలపైన
మన విన్నపాలు వినిపించడమే కాదు, దేవుని యొక్క మనవని కూడా మనం ప్రార్థన ద్వారా ఆలకించవచ్చు. ప్రార్థన అంటే మనం ఏదో మన జీవితంలో మనకు తెలిసినదేదో చెప్పేసి మన కోరికలు ఏదో తీర్చమని అడిగేసి పితాపుత్ర వేసుకుని మళ్ళీ మామూలుగా లేచిపోయి కూర్చోవడం కాదు. ప్రార్థన అంటే మన విన్నపాలు వినిపించిన తరువాత దేవుని యొక్క జవాబు కోసం ఎదురు చూసి ఆ జవాబుని మనము వినే విధంగా ఉండే శక్తిని మనకు దయచేయమని, ఆ విధంగా తయారు చేయమని జరుగుతూ ఉంటారు. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మన జీవితంలో ఉన్న ఆశలను తలంపులను ఆయన చిత్త ప్రకారమై ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా దయచేయమని మన దేవుని వేడుకుంటూ ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి.
పవనమైన వారి నామము యేసువు యొక్క దివ్య హృదయము యేసునాథుని పవిత్ర రక్తము పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యమందును వెంచేసి ఉండు యేసునాథుడు ఓదార్చువాడైన పవిత్రాత్మ దేవుని తల్లి మరియమాత మేరీ మాత యొక్క అమలోద్భవం కన్య తల్లియగు వారి నామము ఆమెయు